అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈనాటి వాగ్దానముగా కీర్తన గ్రంథము 40 అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి మహిమ కలుగుని గాక. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక వేదన చేతనో బాధ చేతనో మరి నాశనకరమైన గుంట అనుభవంలో ఉంటూ ఉన్నారు. దొంగ ఊబి అనే ఒక అనుభవంలో ఉంటూ ఉన్నారు. వారి జీవితాల్లో ఆర్థికపరమైన పరిస్థితులు కానివ్వండి, రుణభారాలు కానివ్వండి, మనశ్శాంతి లేకపోవడం, సమాధానం అనేది లేకపోవడం, ఇలాంటి అనేక విధములైన గుంటలలో పడి వారు చాలా వేదన పొందుతూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం తెలియజేస్తుంది, నువ్వు ఎలాంటి గుంటలో పడి ఉన్నా, నువ్వు ఎలాంటి వేదనలో నలిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితులు నీ జీవితం చుట్టూరు నిన్ను నలిగి కొడుతూ ఉన్నా, ఈరోజు దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతుంది. నిన్ను ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి దేవుడు లేవనెత్తుగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటను నువ్వు నమ్మగలిగితే, ఈరోజు ఈ మాటను నువ్వు కనుక అంగీకరించగలిగితే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవంలో నాకు తెలియదు, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నిన్ను పైకి ఎత్తి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు.